జ్యోతిష శాస్త్రంలో గ్రహాల దృష్టికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. గ్రహాల దృష్టి వ్యతిరేకంగా ఉన్నప్పుడు గ్రహం ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే గ్రహాలకి ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గ్రహ దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నవగ్రహాలు జాతక చక్రంలో ఏ రాసులలో ఉన్నాయనే దానికంటే నవగ్రహాల దృష్టి జాతకంలో ఏ విధంగా ఉంటుందనే దాని మీద జ్యోతిష శాస్త్రంలో ఫలితం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నా సరే 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. దీన్ని సప్తమ దృష్టి అనే పేరుతో పిలుస్తారు. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు ఉన్నటువంటి సప్తమ దృష్టి జాతకంలో అనుకూలంగా ఉంటే ఈ గ్రహాలు యోగిస్తాయి, వ్యతిరేకంగా ఉంటే ఈ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అటువంటప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహ ప్రీతికరమైనటువంటి దానాలను నిర్వహించడం ద్వారా గ్రహాల దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే నవగ్రహాలలో కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన దృష్టులు జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. నవగ్రహాలలో కుజుడికి త్రిపాద దృష్టి అని ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. అంటే జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నా సరే తాను ఉన్న చోటు నుంచి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. కుజుడు చూసే ఈ 4, 7, 8 స్థానాల మీద దృష్టి చెడు ఫలితాలు ఉన్నట్లయితే కనుక భూముల పరంగా, గృహాల పరంగా, వైవాహిక జీవితం పరంగా, అనారోగ్యాల పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని కానీ, నరసింహస్వామిని కానీ దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవాలి. అప్పుడు కుజుడి త్రిపాద దృష్టి వల్ల జాతకంలో ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే నవగ్రహాలలో గురువుకి అర్ధపాద దృష్టి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అర్ధపాద దృష్టి అంటే ఏంటంటే ఎవరికైనా జాతక చక్రంలో గురువు ఎక్కడ ఉన్నా సరే ఆ ఉన్న స్థానం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. గురువు చూపు పడేటటువంటి 5, 7, 9 దృష్టులను అర్ధపాద దృష్టి అంటారు. ఆ చూపు పడినప్పుడు కూడా గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంతమందికి అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంతమందికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 5, 9, 7 స్థానాలతో గురువు చూసినప్పుడు ఎక్కువ మందికి అనుకూల ఫలితాలే ఉంటాయి. ఈ దృష్టి శుభదృష్టిగా ఉంటుంది. అయితే ఆ గురువు చూపు శత్రు రాశుల మీద పడినప్పుడు మాత్రం కొంతమందికి వ్యతిరేక ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పుడు అవి తొలగింపజేసుకోవటానికి గురువారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా గురువు సంపూర్ణంగా యోగిస్తాడు. కానీ ప్రధానంగా మాత్రం గురువుకు ఉన్నటువంటి అర్ధపాద దృష్టి అంటే గురువు చూసే 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి చాలా వరకు జాతకంలో అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అదేవిధంగా శనీశ్వరుడికి ఏకపాద దృష్టి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే జాతకంలో శని ఎక్కడ ఉన్నా సరే తానున్న స్థానం నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. దీన్ని శని ఏకపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. అయితే శని చూపు పడిన రాసులు శనికి మిత్ర రాసులైతే అనుకూల ఫలితాలు వస్తాయి, శత్రు రాసులైతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి శని త్రిపాద దృష్టి అంటే శని చూపు 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద పడినప్పుడు ఆ ఫలితం సంపూర్ణంగా యోగించాలంటే శనివారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోవాలి. ఆంజనేయ ఆలయంలో 41 ప్రదక్షిణలు చేయాలి. అలాగే పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులకు కూడా ప్రత్యేకమైన దృష్టి చెప్పడం జరిగింది. రాహువు తానున్న స్థానం నుంచి జాతక చక్రంలో 4, 7, 8 స్థానాలను చూస్తూ ఉంటాడు. కేతువు తానున్న స్థానం నుంచి జాతక చక్రంలో 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, అవి సొంతంగా ఫలితాలను ఇవ్వలేవు. కాబట్టి ఈ రాహుకేతువుల చూపు ఏ రాసుల మీద పడినా సరే
ఆ రాసులకి ఏ గ్రహాలతో సంబంధం ఉంటుంది, ఆ రాసులలో ఎవరెవరు ఉన్నారు అనే వాటి మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఈ రాహుకేతువుల దృష్టి వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటుంది. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే, రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి, కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి వీలైనప్పుడల్లా దుర్గాదేవిని గణపతిని దేవాలయంలో దర్శనం చేసుకోవటం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం, గణపతికి ఎర్రటి పుష్పాలు గరికతో అష్టోత్తర శతనామావళి చదువుతూ అర్చన చేయించుకోవటం ద్వారా రాహుకేతువుల దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయనే దానికంటే గ్రహాల చూపు, గ్రహాల దృష్టికి ప్రత్యేకమైన శక్తివంతమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఇలా గ్రహాల దృష్టిని బట్టి వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.